క్లాట్ ఎగ్జామినేషన్. క్లాట్ ఎగ్జామినేషన్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఫస్ట్ చూద్దాం సార్. ఇట్లా ఎవరైతే లా రిలేటెడ్ మీరు ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్ అనుకుంటే క్లాట్తో పాటు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ సొంత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీరు లా అనే కెరీర్ కనుక చూజ్ చేసుకుంటే 7 డిఫరెంట్ లా ఎగ్జామినేషన్స్ మీరు రాయొచ్చు. 7 డిఫరెంట్ లా ఎగ్జామినేషన్స్ మీరు రాయొచ్చు. మోస్ట్ పాపులర్ ఉన్న ఎగ్జామినేషన్ ఏంటంటే క్లాట్ ఎగ్జామినేషన్. ఈ క్లాట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఎప్పుడు జరుగుతుంది సార్? డిసెంబర్లో జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో కనుక మీరు మంచిగా కనుక స్కోర్ చేస్తే మీకు ఎక్కడ అడ్మిషన్ వస్తుంది? ఇండియాస్ ప్రెస్టీజియస్ నేషనల్ లా యూనివర్సిటీస్. 26 ఎన్ఎల్యూస్లో మీకు అడ్మిట్ వస్తుంది. 26 ఎన్ఎల్యూస్లో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 3700 సీట్ల కోసము ఒక 50 నుంచి 65,000 మధ్యలో ఈ ఎగ్జామ్ రాస్తారు. నాల్సార్ హైదరాబాద్, మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఉంది, నాల్సార్ ఉంది. బెంగళూరులో ఎన్ఎల్ఎస్ బెంగళూరు ఉంది, రైట్. అట్లా జోధ్పూర్, అట్లా పలు ఈ 26 ఎన్ఎల్యూస్ ఉన్నాయి. ఈ 26 ఎన్ఎల్యూస్లో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ రావడానికి మీరు రాసే ఎగ్జామ్ ఏంటంటే క్లాట్ ఎగ్జామినేషన్. క్లాట్ ఎగ్జామ్ ఏంటి సార్? కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామినేషన్. ఇది కాకుండా మీకు ఇంకో రైట్ వైజాగ్లో డిఎస్ఎన్ఎల్యు అని ఒకటి ఉంది. దీంట్లో 60 సీట్లు ఆంధ్రప్రదేశ్లో డొమిసైల్. ఈ లా ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డొమిసైల్, మీరు ఎక్కడి నుంచి పుట్టి పెరిగారు అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. డిఎస్ఎన్ఎల్యు వైజాగ్లో మీకు 60 సీట్స్ ఉన్నాయి. నాకు తెలిసి డిఎస్ఎన్ఎల్యు వైజాగ్లో మనకు మొత్తం 120 సీట్స్ ఉన్నాయనుకుంటా. 50% ఆఫ్ ద సీట్స్ మన ఏపీ డొమిసైల్ ఉన్న వాళ్లకు కేటాయించబడింది. ఇక్కడ కూడా నాల్సార్ హైదరాబాద్లో జనరల్గా ఐ థింక్ అరౌండ్ 20 to 25% ఆఫ్ ద టోటల్ సీట్స్ తెలంగాణ డొమిసైల్ ఉన్న వాళ్ళకు రైట్ సపరేట్గా రిజర్వ్ చేయబడింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్. క్లాట్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది. క్లాట్ ఎగ్జామినేషన్ మనకు లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ని మనము ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. కొన్ని క్వశ్చన్స్లో డిబేటబుల్ క్వశ్చన్స్ ఉన్నాయని, పేరుకు తగ్గట్టుగా పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా కోర్టుకు వెళ్ళింది, డిస్కషన్ అయింది. పేరుకు తగ్గట్టుగా కొన్ని డిబేటబుల్ క్వశ్చన్స్ ఉండే, కొందరు క్రాస్ క్వశ్చన్ చేశారు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్